హాయ్ హలో అందరికి నమస్కారం. సో ఈ సెషన్లో వచ్చేసి మనం అథెంటికేషన్ సర్వర్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ మనకి ఎస్ఎస్ఓ అథెంటికేషన్లో మనం ప్రీవియస్ వీడియోలో ఎస్ఎస్ఓ అథెంటికేషన్ అనేది ఎలా వర్క్ చేసిందని చెప్పుకున్నాం. సో ఫస్ట్ అప్లికేషన్ వన్ నుంచి మనము క్రెడెన్షియల్ ద్వారా లాగిన్ అయిన తర్వాత అథెంటికేషన్ సర్వర్కి వెళ్తుంది. సో అథెంటికేషన్ సర్వర్ అనేది వ్యాలిడేట్ చేస్తుంది క్రెడెన్షియల్స్ అండ్ నెక్స్ట్ మనకి జేడబ్ల్యూటీ అనేది జనరేట్ చేస్తుంది. అంటే జేడబ్ల్యూటీ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ అగైన్ మళ్ళీ సేమ్ అదే జేడబ్ల్యూటీ టోకెన్ అనేది అప్లికేషన్ వన్కి వస్తుంది. అండ్ అలాగే ఇది ఈ సెషన్లో కానీ కుకీస్లో కానీ ఈ క్లయింట్ బ్రౌజర్లో స్టోర్ అవుతుంది. అండ్ అగైన్ నెక్స్ట్ మనము అప్లికేషన్ టూకి రీడైరెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మధ్యలో మనకి ఎస్ఎస్ఓ లింక్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఎస్ఎస్ఓ లింక్ని క్లిక్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ రిక్వెస్ట్ ఈ జేడబ్ల్యూటీ టోకెన్ కూడా మళ్ళీ అగైన్ మనకి ఈ ఎస్ఎస్ఓ లింక్ క్లిక్ చేయడం ద్వారా మళ్ళీ అథెంటికేషన్ సర్వర్కి వెళ్తుంది. అండ్ అగైన్ ఇక్కడ వ్యాలిడేట్ చేస్తుంది జేడబ్ల్యూటీ టోకెన్ని. అండ్ ఇది వ్యాలిడ్ అయితే మనకి ఎస్ఎస్ఓ టోకెన్ అనేది ఒకటి జనరేట్ చేస్తుంది. సో ఆ టోకెన్ని రీడైరెక్ట్ చేస్తుంది. అంటే ఆ టోకెన్ మనకి యూఆర్ఎల్ దట్ మీన్స్ క్వరీ స్ట్రింగ్ కానీ లేదంటే హెచ్టిటిపి హెడర్ ద్వారా మనకి అప్లికేషన్ టూకి వెళ్తుంది. అండ్ అగైన్ ఇక్కడ అప్లికేషన్ టూ అనేది అగైన్ ఈ ఎస్ఎస్ఓ టోకెన్ ఏదైతే జనరేట్ అయిందో అప్లికేషన్ వన్ నుంచి ఏదైతే వచ్చిందో దీన్ని మళ్ళీ అగైన్ అథెంటికేషన్ సర్వర్కి పాస్ చేస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ ఇది వ్యాలిడేట్ చేసి ఇది కనుక వ్యాలిడేట్ అంటే కరెక్ట్ అయితే కనుక వ్యాలిడేషన్ ఈ ఇక్కడ మనకి అప్లికేషన్ టూకి జేడబ్ల్యూటీ అంటే ఇంకొక జేడబ్ల్యూటీ టోకెన్ అనేది మనకి జనరేట్ చేస్తుంది. అండ్ అగైన్ సో పర్టికులర్ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది మళ్ళీ అగైన్ వచ్చే అప్లికేషన్ టూకి వస్తుంది. సో ఇక్కడ ఇది వ్యాలిడ్ అయితే రీసోర్స్ సర్వీస్ సర్వర్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ చేసుకుంటుంది. అండ్ ఇన్ కేస్ అది వ్యాలిడ్ కాకపోతే మనకి ఎర్రర్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. రైట్. సో ఇక్కడ వచ్చేసి మనకి అథెంటికేషన్ సర్వర్ పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అనేవాడు ఎప్పుడైతే రిజిస్టర్ అవుతాడో లాగిన్ అయిన తర్వాత మనకి ఈ అథెంటికేషన్ సర్వర్ అనేది ఫస్ట్ ఎస్ఎస్ఓ టోకెన్ జనరేషన్ పని దీనికే, అలాగే ఎస్ఎస్ఓ టోకెన్ వ్యాలిడేషన్ కూడా దీనికే, అలాగే జేడబ్ల్యూటీ టోకెన్ జనరేషన్ కూడా ఇదే ఈ అథెంటికేషన్ సర్వర్ చూసుకోవాలి. రైట్. సో ఇక్కడ మనం ఈ కేసులో వచ్చేసి మనం ASP.NET కోర్ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం, అలాగే జేడబ్ల్యూటీ ఐడెంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఇది ఫస్ట్ అథెంటికేషన్ సర్వర్ అంటే లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ వన్ నుంచి మనం యాక్సెస్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ లాగిన్ దగ్గర అథెంటికేషన్ సర్వర్ మీద ఏం చేస్తాం అనేది మనం ఫస్ట్ ఈ వీడియోలో చూద్దాం. అండ్ వన్ అయిన తర్వాత ఇది అథెంటికేషన్ సర్వర్ కదా, నెక్స్ట్ రీసోర్స్ సర్వర్, తర్వాత అప్లికేషన్ వన్, అప్లికేషన్ టూ ఇవన్నీ చూద్దాం. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు కావాల్సిన నుగెట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఈ నుగెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. వెబ్ ఏపీఐ ప్రాజెక్ట్ అథెంటికేషన్ సర్వర్ యాప్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ .NET 8.4 మీద తీసుకున్నాం. ఇది మనకి ఇప్పటి వరకు అవైలబుల్ ఉంది. సో క్రియేట్. నెక్స్ట్ వన్ మనకు కావాల్సిన నుగెట్ ప్యాకేజెస్ అనేది ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఐడెంటిటీ ఐడెంటిటీ ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ కోడ్. సో 8.0 వర్షన్. సో మనం .NET 8.0 తీసుకున్నాం. సో రెలవెంట్ వర్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ SQL సర్వర్. సో వర్షన్ 8. సో ఇన్స్టాల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ టూల్స్. నెక్స్ట్ వచ్చేసి జేడబ్ల్యూటీ. జేడబ్ల్యూటీ పేరు. సో ASP.NET Core authentication .jwt పేరు.
అండ్ నెక్స్ట్ వన్. సో ఒకసారి చెక్ చేద్దాం. డిపెండెన్సీస్ ప్యాకేజెస్. సో మనకు కావాల్సిన ప్యాకేజ్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. రైట్. సపోజ్ ఇది వచ్చేసి మనకి స్వాగర్లో రన్ అవడానికి. అండ్ నెక్స్ట్ వన్. సో ఎస్ఎస్ ఫర్ టోకెన్. సో ఫస్ట్ టోకెన్ అనేది జనరేట్ చేసింది కదా. సో దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మోడల్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా. సో నాకు కావాల్సిన మోడల్స్ అనేది నేను దీనిలో క్రియేట్ చేసుకుంటాను. నెక్స్ట్ వన్ డిబి కాంటెక్స్ట్ ఫైల్. సో ఐడెంటిటీ యూజ్ చేస్తున్నాం డిబి కాంటెక్స్ట్ ఫైల్. సో దీనికి వచ్చేసి సెపరేట్గా డేటా అని చెప్పేసి ఒక ఫోల్డర్ తీసుకున్నాం. సో డేటాలో అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ కాపీ చేసుకుంటున్నా. మనం చేంజెస్ అనేది ఏమి చేయలేదు కాబట్టి ఐడెంటిటీ డిబి కాంటెక్స్ట్ డైరెక్ట్గా ఐడెంటిటీ యూజర్ నుంచే తీసుకుంటాం. ఇది కాపీ చేసుకుంటాం. సపోజ్ మనకి యూజర్ కానీ రోల్ కానీ ఏదైనా చేంజెస్ కనుక చేస్తుంటే లైక్ ఇక్కడ ఆ చేంజెస్ అనేది మనం ప్రొవైడ్ చేసేవాళ్ళం. దట్ మీన్స్ ఇక్కడ ఐడెంటిటీ యూజర్ని మనం ఇన్హెరిట్ చేసుకొని యూజర్కి లైక్ అంటే మనకి టేబుల్ ఉంటుంది కదా. టేబుల్ జనరేట్ అవుతుంది, ఐడెంటిటీ టేబుల్స్. 7 టేబుల్స్ జనరేట్ అవుతాయి. లైక్ సపోజ్ వాటిని ఏదైనా మనం మాడిఫై చేస్తుంటే అవి ఇక్కడ యాడ్ చేసుకునే వాళ్ళం. అండ్ నెక్స్ట్ వన్ యాప్ సెట్టింగ్స్. సో ఇవన్నీ కూడా మనకి కామన్గా ఉండే సెట్టింగ్సే. సో ఇది వచ్చేసి కనెక్షన్ స్ట్రింగ్. సో డిబి కనెక్షన్ స్ట్రింగ్ అని ఇద్దాం. రైట్. అండ్ సో ఇక్కడ మనం యూజ్ చేసే ఈ అప్లికేషన్లో కనెక్షన్ అనేది ఇది ఏ ఫార్మాట్లో తీసుకుంటుందో డిబి కనెక్షన్ లైక్ మనకి సేమ్ అదే అలా తీసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ ఈ నేమ్ అనేది చేంజ్ చేద్దాం. అథెంటికేషన్ సర్వర్ డిబి. క్లియర్. అండ్ ఇది కి జేడబ్ల్యూటీ డాట్ కి అండ్ అలాగే జేడబ్ల్యూటీ ఇష్యూవర్ అండ్ ఆడి యూఆర్ఎల్స్ అనేది మనం ప్రొవైడ్ చేసాం. అండ్ నా నెక్స్ట్ వన్ వచ్చేసి ఏదైతే అథెంటికేషన్ కి సంబంధించి మనం డిబి కాంటెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసామో దాన్ని రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో మనం రిజిస్టర్ అనేది చేద్దాం. రైట్. అండ్ దీని నేమ్ వచ్చేసి డిబి కనెక్షన్. ఇట్ చేంజ్ చేసాం కదా. రైట్. సో రైట్. నెక్స్ట్ వన్. సో ఐడెంటిటీని యాడ్ చేద్దాం. సో ఐడెంటిటీ కాన్సెప్ట్కి వెళ్తే మీకు ఇవన్నీ మనం ఆల్రెడీ ప్రీవియస్లో చేస్తున్నాం. సో బిల్డెడ్ డాట్ సర్వీసెస్ డాట్ ఇక్కడ యాప్ డిబి కాంటెక్స్ట్ అయితే ఎలా అయితే యాడ్ చేస్తున్నాం యాడ్ ఐడెంటిటీ యూజర్ అండ్ ఐడెంటిటీ రోల్. సపోజ్ మనం అక్కడ చేంజెస్ కనుక చేంజెస్ ఉంటే పర్టికులర్ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్ మీద. రైట్. అండ్ నెక్స్ట్ వన్ జేడబ్ల్యూటీకి సంబంధించి చేంజెస్. సో రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మనం. బిల్డర్ డాట్ సర్వీసెస్ డాట్ యాడ్ అథెంటికేషన్ అండ్ సేమ్ లైక్ ఇక్కడ డిఫాల్ట్ అథెంటికేషన్ స్కీమ్ అలాగే డిఫాల్ట్ ఛానల్ స్కీమ్ అలాగే యాడ్ జేడబ్ల్యూటీ బేర్ లైక్ ఇక్కడ టోకెన్ వాలిడేషన్ పారామీటర్స్ ఇస్తున్నాం. వాలిడేట్ యూజర్, వాలిడేట్ ఆడియన్స్, లైఫ్ లైఫ్ టైమ్ అండ్ అలాగే సైన్ ఇన్ కీ, వాలిడేట్ యూజర్, వాలిడేట్ ఆడియన్స్ అండ్ సో దట్ మీన్స్ ఇక్కడ మనం కాన్ఫిగరేషన్లో ఏదైతే మనం ప్రొవైడ్ చేసామో దట్ మీన్స్ బేస్ కాన్ఫిగరేషన్ తీసుకుంటాం. ఎందుకంటే మనకి యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ ఫైల్లో ఏదైతే మనం కీస్ ప్రొవైడ్ చేసామో వాటిని ఈ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ యూజ్ చేసి మనం వాల్యూస్ని గెట్ చేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ వన్ JSON ఫార్మాట్. నెక్స్ట్ వన్ రిజిస్టర్ మోడల్. దట్ మీన్స్ లాగిన్కి అలాగే వాలిడేట్ చేయడానికి నేను మోడల్స్లోనే
ఒక క్లాస్ తీసుకున్నా, రిజిస్టర్ మోడల్, అండ్ అగైన్ నాకు కావాల్సిన యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, రైట్. అండ్ ఇన్ ద సేమ్ వే ఈ లాగిన్ మోడల్ అండ్ అలాగే వ్యాలిడేట్ అంటే ఎస్ఎస్ఓ టోకెన్ ఏదైతే జనరేట్ అవుతుందో validation కి కూడా నేను ఇక్కడే తీసేసుకుంటున్నాను వాటికి. అంటే సపరేట్ క్లాస్ అనేది తీసుకోకుండా ఇక్కడే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ మనకి కావాల్సింది అథెంటికేషన్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేయాలి, రైట్. సో అథెంటికేషన్ కంట్రోలర్, సో ఏపీఐ కంట్రోలర్లోకి వెళ్దాం. యాడ్ కంట్రోలర్, ఏపీఐ కంట్రోలర్, అథెంటికేషన్ కంట్రోలర్. సో యాడ్ చేసా. అండ్ నౌ ఈ కేసులో మనకి ఇక్కడ ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది కట్ ప్యాకేజెస్, అథెంటికేషన్ సర్వర్ డాట్ మోడల్స్. లైక్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, అథెంటికేషన్ సర్వర్ యాప్ అని తీసుకున్నాం, రైట్. సో నేమ్ స్పేసెస్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. సో ఎంబీసీ, రైట్. అండ్ నా సో నాకు కోడ్ ఆల్రెడీ ఉంది. సో అప్లికేషన్ డిబి కాంటెక్స్ట్ అనేది మనం ఎక్కడ తీసుకున్నాము అంటే లైక్ అథెంటికేషన్ యూజింగ్ అథెంటికేషన్ యాప్ డాట్ డేటా అనేది తీసుకున్నాం, రైట్. సో డేటా అనే ఫోల్డర్లో కదా మనం తీసుకుంది, రైట్. అండ్ నౌ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిటీ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి యూజర్ మేనేజర్, సైన్ ఇన్ మేనేజర్ తీసుకున్నాం, రైట్. రోల్స్ అనేది రోల్స్ అయితే మనం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వన్ యాప్ డిబి కాంటెక్స్ట్ అప్లికేషన్ డిబి మనం ఏదైతే లైక్ ఇది కాంటెక్స్ట్ ఫైల్, డిబి కాంటెక్స్ట్ ఫైల్ లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ కోసం మనం తీసుకుంటున్నాం. అలాగే ఐ కాన్ఫిగరేషన్, దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏదైతే యాప్ సెట్టింగ్స్ లో మనం డిఫైన్ చేసామో యాప్ సెట్టింగ్స్ లో డిఫైన్ చేసిన ఈ కీస్ ఏదైతే ఉంటుందో వాటిని మనం రీడ్ చేయడానికి మనం ఐ కాన్ఫిగరేషన్ టైప్ తీసుకున్నాం. అండ్ సో అథెంటికేషన్ కంట్రోలర్, సో బై యూజింగ్ ది డిపెండెన్సీ ఇంజెక్షన్ మనం అసైన్మెంట్ అనేది చేసాం వాటి, రైట్. సో యూజర్ మేనేజర్, ఐడెంటిటీ యూజర్, అలాగే సైన్ ఇన్ మేనేజర్, ఐడెంటిటీ యూజర్, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ చేసుకుంటుంది యూజర్ డీటెయిల్స్ ని డేటాబేస్ లోకి స్టోర్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్. సో రిజిస్టర్కి వచ్చేసి మనకి రిజిస్టర్ మోడల్ అని తీసుకుందాం, రైట్. సో రిజిస్టర్ మోడల్ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రమ్ బాడీ. సో మోడల్ కనుక వ్యాలిడ్ కాకపోతే బ్యాడ్ రిక్వెస్ట్ అని ఇస్తున్నాం. అదర్వైజ్ ఐడెంటిఫై యూజర్, ఐడెంటిటీ యూజర్, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్, యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అనేది ఫస్ట్ ఐడెంటిటీ యూజర్ లో మనం తీసుకున్నాం, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిజల్ట్ లో యూజర్ మేనేజర్, దట్ మీన్స్ యూజర్ మేనేజర్ ఏదైతే క్రియేట్ చేస్తున్నామో యూజర్ మేనేజర్ డాట్ క్రియేట్ ఏ సింక్. సో యూజర్ ని పాస్ చేసినాం అండ్ అలాగే పాస్వర్డ్. సో పాస్వర్డ్ మనం లైక్ ఫ్రమ్ బాడీ నుంచి, అండ్ దట్ మీన్స్ మనకి యాప్ యాప్ ద్వారా పంపిస్తాం. ఐ మీన్ స్వాగర్లో కానీ లేదంటే పోస్ట్ మ్యాన్ కానీ ఇస్తా యాప్ ఎండ్ పాయింట్లో మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఆ డీటెయిల్స్ అనేది తీసుకొని ఇక్కడ యూజర్ అనేది క్రియేట్ చేస్తుంది. అండ్ సపోజ్ యూజర్ అనేది క్రియేట్ అయితే యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది, ఓకే మెసేజ్. లైక్ ఇది అవుట్పుట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్ తీసుకుంటుంది. అండ్ అసలు ఇన్ కేస్ ఇదంతా ఏం లేదు, జస్ట్ ఓన్లీ ఓకే అంటే దట్ మీన్స్ ఏ వాల్యూని రిటర్న్ చేయకపోతే జస్ట్ ఓకే అని ఉంటుంది. సో ఇక్కడ వాల్యూని రిటర్న్ చేస్తుంది కాబట్టి లైక్ ఓకే ఆబ్జెక్ట్ రిజల్ట్స్ అని తీసుకుంటుంది. మనం ఆల్రెడీ ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. అండ్ అదర్వైజ్ సపోజ్ ఇక్కడ రిజల్ట్ కనుక ఫెయిల్ అయితే మనకి బ్యాడ్ రిక్వెస్ట్, సో ఆ రిజల్ట్ లో ఉన్న ఎర్రర్ అనేది మనకి వస్తుంది. సో బిఫోర్ దట్ సపోజ్ ఇక్కడ మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది, చెక్ చేద్దాం. రైట్. సో ఇది ఫస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్, అండ్ తర్వాత లాగిన్ కొద్దాం. సో లాగిన్ వచ్చేపాటికి మనకి లాగిన్ మోడల్,
లాగిన్ మోడల్ బేస్డ్ ఆన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో చేస్తాం. అండ్ అగైన్ లాగిన్ మోడల్ ఫ్రమ్ బాడీ తీసుకుంటున్నాం, మోడల్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. ఫెయిల్ అయితే మనకి ఇక్కడ బ్యాడ్ రిక్వెస్ట్ వస్తుంది. అదర్వైజ్ యూజర్ మేనేజర్ డాట్ ఫైండ్ బై నేమ్ ఎసింగ్. సో మోడల్ డాట్ దట్ మీన్స్ ఇక్కడ మనం లాగిన్ మోడల్ తీసుకుంటాం, బేస్డ్ ఆన్ ది యూజర్ నేమ్ ఫైండ్ అవుట్ అనేది చేస్తున్నాం యూజర్ని. అండ్ యూజర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్, దట్ మీన్స్ సమ్ యూజర్ అనేవాడు ఉండి అండ్ యూజర్ మేనేజర్ డాట్ చెక్ పాస్వర్డ్, దట్ మీన్స్ యూజర్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ దీనిలో మనం ఏదైతే మోడల్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తున్నామో, సో ఈ రెండు పాస్వర్డ్స్ అనేది రెండు కనుక మ్యాచ్ అయితే మనకి ఇప్పుడు ఏం జరుగుతుంది, అథెంటికేషన్ టోకెన్ అనేది లాగిన్ క్రెడెన్షియల్స్ సక్సెస్ అయితే మనకి జేడబ్ల్యూటీ టోకెన్ ని జనరేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బై టేకింగ్ ది యూజర్. సో యూజర్ని తీసుకొని దట్ మీన్స్ ఈ యూజర్లో యూజర్ నేమ్, యూజర్ ఐడి, అలాగే యూజర్కి సపోజ్ మనం క్లెయిమ్స్ ఉంటాయి, అలాగే లైక్ యూజర్ సంబంధించిన డీటెయిల్స్. సో ఇవన్నీ తీసుకొని మనకి నార్మల్గా జేడబ్ల్యూటీ టోకెన్లో ఇంక్లూడ్ చేసుకొని మనకి ఈ జేడబ్ల్యూటీ టోకెన్ మనకి జనరేట్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రైట్? సో ఇది జేడబ్ల్యూటీ టోకెన్ జనరేషన్. లైక్ మనకి ఈ మెథడ్ అనేది కింద డిఫైన్ చేసాం. యాక్చువల్గా ఇక్కడైతే లాగిన్ అయినప్పుడు ఈ జనరేట్ మెథడ్ మనం కాల్ చేస్తున్నాం. సో జనరేట్ అయితే టోకెన్ అనేది మనం రిటర్న్ చేస్తున్నాం, రైట్? ఓకే, టోకెన్ ఈక్వల్స్ టు అండ్ లైక్ అనానమస్ మెథడ్స్, లైక్ జస్ట్ నార్మల్గా టోకెన్ ఈక్వల్స్ టు టోకెన్ అన్నాం. మేము రిటర్న్ చేస్తున్నాం దీనిలోకి ఈ టోకెన్ని యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ఇది మనకి ఏ టోకెన్ అయితే జనరేట్ అయిందో మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ రిజల్ట్లో అంటే స్వాగర్లో కానీ లేదంటే పోస్ట్ మ్యాన్లో కానీ మనం ఎక్కడైతే యూస్ చేస్తున్నామో అక్కడ మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. అలాగే అదర్వైజ్ లైక్ ఈ కేసు అనేది కనుక ఫెయిల్ అయితే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అనేది వస్తుంది మనకి, రైట్? నెక్స్ట్ వన్ వచ్చేసి జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్. సో ఎస్ఎస్ఓ టోకెన్ అనేది ఇప్పుడు లైక్ మనకి వస్తుంది. సపోజ్ యూజర్ డీటెయిల్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్, యూజర్ నుంచి ఎస్ఎస్ఓ టోకెన్ అంటే లైక్ మనకి జనరేషన్ ఎలా వెళ్తుందంటే ఫస్ట్ యూజర్ అప్లికేషన్ 1 నుంచి మనం ఎస్ఎస్ఓ లింక్ని క్లిక్ చేయడం ద్వారా ఎస్ఎస్ఓ లింక్ నుంచి మనకి అథెంటికేషన్ సర్వర్కి వెళ్తుంది. సో దాని అథెంటికేషన్ సర్వర్లో మనకి జేడబ్ల్యూటీ టోకెన్ కూడా వెళ్తుంది. సో దానిలో మనకి యూజర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి అని చెప్పుకున్నాం. సో ఆ యూజర్ నుంచి మనం ఫైండ్ ఫస్ట్ వాల్యూ, దట్ మీన్స్ యూజర్ ఐడిని గెట్ చేసుకుంటాం యూజర్ ఐడిలోకి. అండ్ పర్టికులర్ యూజర్ ఐడి దగ్గర దట్ మీన్స్ బేస్ చేసుకొని యూజర్ డీటెయిల్స్ని ఫైండ్ అవుట్ చేసాం. సో యూజర్ అనేవాడు నల్ ఉన్నాడు అనుకోండి, యూజర్ నాట్ ఫౌండ్. సపోజ్ యూజర్ అనేవాడు నల్ కాదు. సో ఇప్పుడు మనం ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ ఎస్ఎస్ఓ టోకెన్ కూడా మనం కొన్ని ఫీల్డ్స్ ఐ మీన్ సమ్ ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం. యూజర్ ఐడి ఈక్వల్స్ టు ఇక్కడ యూజర్ సంబంధించిన యూజర్ డాట్ ఐడి అండ్ టోకెన్ని మనం నార్మల్గా లైక్ ఐడెంటిఫైయర్ ఇన్క్యూ ఐడెంటిఫైయర్ ఉంటుంది కదా, సో దాని ద్వారా మనం జనరేట్ చేస్తున్నాం. అలాగే ఎక్స్పైరీ డేట్ సపోజ్ 10 minutes ఇచ్చిన ఈజ్ యూజ్డ్ ఫాల్స్. ఇనిషియల్గా మనం ఇది జనరేట్ చేసే స్టేజ్లోనే ఉన్నాం కాబట్టి మనం యూజ్ చేయలేదు, రైట్? నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేసాము కాబట్టి కాంటెక్స్ట్ డాట్ ఎస్ఎస్ఓ టోకెన్ మనం ఆల్రెడీ జనరేట్ చేస్తుంటాం టేబుల్ అనేది, రైట్? సో మనకి యాప్ డిబిలో కూడా మనం అదే కదా ఇక్కడ క్రియేట్ చేస్తుంది అన్నావు. ఇప్పుడు వచ్చేసి దానిలోకి ఎస్ఎస్ఓ టోకెన్ మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ జనరేట్ చేసిన దాన్ని. అండ్ నెక్స్ట్ వన్ సేవ్ చేంజెస్. సో మెథడ్స్ అనేది ఎక్కడైతే యూస్ చేస్తున్నామో మెథడ్స్ కాలింగ్ కానీ లైక్ సో అక్కడ మనం ఏవైట్ అనేది యూస్ చేస్తాం అది ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ చేసిన తర్వాత మనకి ఈ ఎస్ఎస్ఓ టోకెన్ ఆ టోకెన్ వరకు పర్టికులర్ టోకెన్ వరకు మనం డిస్ప్లే చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఎర్రర్ ఏమైనా వస్తే ఇంటర్నల్ సర్వర్ అని ఎర్రర్ అని వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈ అథెంటికేషన్ సర్వర్ పని ఏంటి, ఇంకా ఎస్ఎస్ఓ టోకెన్ వ్యాలిడేట్ చేయాలి. ఎస్ఎస్ఓ టోకెన్ని వ్యాలిడేట్ చేస్తుంది. అంటే ఈ వ్యాలిడేషన్ అనేది ఎక్కడ చేస్తుంది, అప్లికేషన్ 1 నుంచి అప్లికేషన్ 2కి వెళ్ళినప్పుడు అప్లికేషన్ 2 అనేది మనకి ఈ వ్యాలిడేషన్ టోకెన్ మనకి పంపిస్తుంది. సో ఇక్కడ వ్యాలిడేషన్ టోకెన్లో ఎస్ఎస్ఓ టోకెన్ ఏదైతే ఉందో ఈ ఎస్ఎస్ఓ టోకెన్ అనేది అగైన్ మళ్ళీ ఈ అథెంటికేషన్ సర్వర్కి వెళ్తుంది, రైట్? సో రిక్వెస్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడల్ని వ్యాలిడేట్ చేస్తున్నాం. అండ్ అగైన్ కాంటెక్స్ట్ డాట్ ఎస్ఎస్ఓ టోకెన్ డాట్ మనం ఈ టోకెన్ లైక్ బేస్డ్ ఆన్ ది టోకెన్ ఏదైతే డేటాబేస్లో స్టోర్ అయిందో ఆ టోకెన్ అండ్ మనం ప్రొవైడ్ చేసిన టోకెన్ ఇక్కడ ఏంటంటే ఏదైతే టోకెన్ మనం ఇక్కడ ఏపీ ఎండ్ పాయింట్లు ఇస్తున్నామో అది, సో అది కనుక ఇక్కడ మనకి మ్యాచ్ అయింది అనుకున్నాం. సో దట్ మీన్స్ డిఫాల్ట్ ఐ మీన్ సింగులర్ డిఫాల్ట్ అంటున్నాం అంటే ఇనుకి ఉంటుంది కదా. సో కాబట్టి గెట్ సపోజ్ వాల్యూడ్ అయితే వస్తుంది మనకి ఇక్కడ. సపోజ్
ఎస్ఎస్ఓ టోకెన్ ఉన్న లేదంటే ఈ ఈ టోకెన్ అనేది ఆల్రెడీ యూజ్ చేస్తుంది లేదంటే ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, ఇన్వాలిడ్ ఆర్ ఎక్స్పైర్డ్ ఎస్ఎస్ఓ టోకెన్ అంటాం. అదర్వైజ్ నెక్స్ట్ ఎస్ఎస్ఓ ఇన్ కేస్ యూజ్ చేయలేదు, సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం, దట్ మీన్స్ ఏంటంటే ఈ ఎస్ఎస్ఓ టోకెన్ ని యూజ్ చేసాం, దట్ మీన్స్ యూజ్ ఇట్ ట్రూ. అండ్ నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఓ టోకెన్ డాట్ అప్డేట్, ఎస్ఎస్ఓ టోకెన్ మనం అప్డేట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ చేంజెస్ అనేది చేంజెస్ అండ్ మెయిన్ సేవ్ చేంజెస్ చేస్తున్నాం డేటాబేస్లో. అంటే ఈ ఎస్ఎస్ఓ టోకెన్ని అప్డేట్ చేయటం ఏంటి, దట్ మీన్స్ ఇక్కడ ఈ యూజ్డ్ అని ఇచ్చాం కదా, సో దాని అంటే ఆ టోకెన్ డేటాబేస్లో స్టోర్ అయినది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఈజ్ యూజ్డ్ ఫాల్స్ అని ఇచ్చాం. లైక్ ఇప్పుడు నేను యూజ్ చేసిన అంటే ఏదైతే ఎస్ఎస్ఓ టోకెన్ అనేది వాలిడేట్ చేయడానికి తీసుకుంటున్నానో నేను దాన్ని ఇన్ క్యూ కాబట్టి ఓకే ఇప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను అని అర్థం, రైట్? అందుకని ట్రూ ఇస్తున్నాం అండ్ సేమ్ చేంజెస్ అదే. అండ్ బేస్డ్ ఆన్ దట్ ఎస్ఎస్ఓ టోకెన్ యూజర్ ఐడిని బేస్ చేసుకొని యూజర్ డీటెయిల్స్ గెట్ చేసుకున్నా అండ్ బేస్డ్ ఆన్ దట్ యూజర్ డీటెయిల్స్ జనరేట్ జేడబ్ల్యూ టోకెన్. సో దట్ మీన్స్ న్యూ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది అప్లికేషన్ 2కి, రైట్? సో ఇక్కడ వచ్చేసి టోకెన్ అంటే దట్ మీన్స్ న్యూ టోకెన్ ఏదైతే జనరేట్ అయిందో అండ్ అలాగే యూజర్ డీటెయిల్స్. లైక్ మనకి ఇక్కడ యూజర్ డీటెయిల్స్, నో యూజర్ డీటెయిల్స్ లైక్ నార్మల్గా మనకి ఈ ఈ టోకెన్లోనే ఉంటుంది కదా, సో ఒకసారి చూద్దాం. సో యూజర్ డీటెయిల్స్ బట్ యూజర్ నేమ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, సో మనం ఇలా తీసుకున్నాం నేమ్, అలానే యూజర్ నేమ్లోకి లైక్ యూజర్ సంబంధించి ఏ యూజర్ అయితే మనం పాస్ చేస్తున్నాం, యూజర్ నేమ్ ఈమెయిల్ అండ్ ఐడి, సో ఇవి పాస్ చేస్తున్నాం, రైట్? సో అంటే లైక్ ఇది మనకి ప్రింట్ అవుతుంది, మనకి ప్రింట్ అవుట్ మీన్స్ లైక్ ఇక్కడ మనకి ఏపీ ఎండ్ పాయింట్లో మనకి రిజల్ట్ షో చేస్తుంది. సో ఒక రిజల్ట్ అన్నాం కదా. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ కేసు ఏమైనా ఎర్రర్ వస్తే ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్. అండ్ నౌ ఇక్కడ మనకి జనరేట్ జేడబ్ల్యూ టోకెన్ ఇక్కడ ఇచ్చాం. సో ఐడెంటిటీ యూజర్, సో మనం ఏదైతే యూజర్ ఐడెంటిటీ యూజ్ చేస్తున్నామో సో ఈ యూజర్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం ఫస్ట్ ఐడెంటిటీ యూజర్ ద్వారా దీనిలో పంపిస్తున్నాం. అండ్ నో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనం జేడబ్ల్యూటీ టోకెన్లో మనం ఏం చెప్పుకున్నాం, ఈ యూజర్ ఐడి కానీ మెయిల్ కానీ లైక్ ఈ క్లెయిమ్స్ ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా మనకి లైక్ టోకెన్ జనరేషన్ అయినప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటుంది ఆ టోకెన్లో అని చెప్పుకున్నాం, రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెయిమ్స్ తీసుకుంటున్నాం. సో న్యూ లిస్ట్ ఆఫ్ క్లెయిమ్స్, సో ఇవన్నీ ఐడెంటిటీలోనే వస్తాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ క్లెయిమ్ యూజర్ ఐడి తీసుకున్నాను, యూజర్ ఐడి యూజర్ నుంచే తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ క్లెయిమ్స్ టైప్స్, నేమ్ ఐడెంటిఫైయర్ బై యూజింగ్ ది ఐడి యూజర్ డాట్ యూజర్ నేమ్, అలాగే ఈమెయిల్ యూజర్ డాట్ ఈమెయిల్. అండ్ నెక్స్ట్ వన్ లైక్ ఇక్కడ జేడబ్ల్యూటీ రిజిస్టర్ క్లెయిమ్ నేమ్, దట్ మీన్స్ ఇది వచ్చేసి నేను యూజర్ ఐడిని తీసుకుంటున్నాను దీనిలో. అండ్ నెక్స్ట్ వన్ కీ జనరేట్ చేస్తున్నాం, ఐ మీన్ జనరేషన్ కాదు యాక్చువల్గా ఇది మనం కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి మనం జేడబ్ల్యూటీ కీని కాల్ చేసుకుని కీని తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ లైక్ క్రెడెన్షియల్, దట్ మీన్స్ ఇది సైనింగ్ క్రెడెన్షియల్స్, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీ ప్రొవైడ్ చేస్తా, ఇది అథెంటికేషన్ లైక్ ఇది సెక్యూరిటీ అల్గారిథమ్స్, లైక్ మనం హెచ్మ్యాక్ అథెంటికేషన్ ఇవన్నీ చూసాం. లైక్ ఇది 256 అండ్ అలాగే 512 కూడా ఉంటుంది. సో బేస్డ్ ఆన్ ఇది ఈ అల్గారిథం అనేది యూస్ చేసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ టోకెన్ జనరేట్ చేస్తాం, దట్ మీన్స్ న్యూ జేడబ్ల్యూటీ టోకెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూఆర్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆడియన్స్, సో ఇది జేడబ్ల్యూటీ యాప్ సెట్టింగ్స్ నుంచి తీసుకుంటున్నాం. ఇది సేమ్, ఇది కూడా సేమ్ అంతే. అలాగే క్లెయిమ్స్ అంటే మనం ఆల్రెడీ ఇక్కడ క్లెయిమ్స్ తీసుకొని ఉన్నాం. సో ఇది క్లెయిమ్స్ అండ్ ఎక్స్పైర్ ఇస్తున్నాం 30 minutes, అలాగే సైన్ ఇన్ క్రెడెన్షియల్స్ లైక్ ఇక్కడ తీసుకున్న క్రెడెన్షియల్స్, రైట్? అండ్ ఫైనలీ జేడబ్ల్యూటీ టోకెన్ హ్యాండ్లర్ డాట్ రైట్ టోకెన్, దట్ మీన్స్ టోకెన్ అనేది మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది, రైట్? రైట్ టోకెన్, సో టోకెన్ మనం దీనిలోకి ప్రొవైడ్ చేస్తాం, దట్ మీన్స్ ఇక్కడ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది మనకి జనరేట్ అనేది అవుతుంది, ఓకే? అండ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒకసారి చెక్ చేద్దాం. బిఫోర్ దట్ మనకి మైగ్రేషన్ చేద్దాం. యాడ్ మైగ్రేషన్ క్రియేట్ డిబి,
నెక్స్ట్ వన్, update database. రైట్, డేటాబేస్ అని క్రియేట్ చేసామని ನಾವು చెక్ చేద్దాం. స్వాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అవుదాం. రైట్ అవుట్ యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్, పాస్వర్డ్. నేను నార్మల్గా పాస్వర్డ్ అనేస్తున్నా. సో ఎర్రర్ వచ్చింది, పాస్వర్డ్ రిక్వైర్డ్ నాన్ ఆల్ఫాబెట్. పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ నాన్ ఆల్ఫాబెట్ క్యారెక్టర్. సో దట్ మీన్స్ ఇది మనకి నార్మల్గా ఎలా అయితే ఇస్తున్నామో అలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పెషల్ క్యారెక్టర్, వన్ క్యాప్, వన్ స్మాల్ అలా. సో ఎగ్జిక్యూట్. సో 200 result, user registered successfully, రైట్. అండ్ సో ఇది ఒకసారి చూడండి, అథెంటికేషన్ రిజిస్టర్. లైక్ ఇక్కడ రిక్వెస్ట్ యూఆర్ఎల్ అనేది లైక్ మనకి ఇది ఐపీ అడ్రస్ 7193. దట్ మీన్స్ ఇది అప్లికేషన్ 1 జనరేట్ అయ్యేది. ఇది అథెంటికేషన్ సర్వర్ జనరేట్ చేసిన యూఆర్ఎల్ ఇది. దట్ మీన్స్ పోర్ట్ అడ్రస్ 7193. సో ఇది గుర్తుంచుకుంటే మనకు నెక్స్ట్ యూజ్ అవుతుంది. లైక్ తీసుకున్నామండి తర్వాత. సో లాగిన్లోకి వెళ్ళాం. సపోజ్ నేను లాగిన్ అవుతున్నా. యూజర్ నేమ్ రవీంద్రన్, పాస్వర్డ్ క్యాపిటల్ పి, రైట్. సో లాగిన్ అయ్యాను. సో లాగిన్ అయినప్పుడు నాకు ఇక్కడ టోకెన్ అనేది జనరేట్ చేసింది. రైట్, టోకెన్ జనరేట్ చేసింది. అథెంటికేషన్ సర్వర్ టోకెన్ అనేది జనరేట్ చేసింది. అండ్ నా జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్. సో ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ చేయడానికి మనకి ఏం కావాలి యాక్చువల్గా ఇక్కడ? సో ఒకసారి యూఆర్ఎల్ కోడ్లోకి వెళ్ళాం. అథెంటికేషన్ కంట్రోల్, generate token, generate SSO token. సో యూజర్ డీటెయిల్స్ కావాలి. యాక్చువల్గా అంటే మనం నార్మల్గా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇది యూజర్ డీటెయిల్స్ని అయితే తీసుకోవాలి. సో యూజర్ చెక్ చేద్దాం మళ్ళీ. జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్, డీబగ్గర్ ఆన్ చేసాం. సో హిట్ అవ్వట్లేదు. సో కాల్ తీసుకుని పోస్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి పోస్ట్ మెథడ్. అండ్ సో దీంట్లో బాడీలో కూడా ఏమీ లేదు యాక్చువల్గా మనం పంపించడానికి. సో చూద్దాం. 401 unauthorized. ఓకే, యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనకి ఇప్పుడు ఇది ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి క్లయింట్ వన్ నుంచి మనకి అథెంటికేషన్ సర్వర్కి ఈ జేడబ్ల్యూటీ టోకెన్ అనేది వెళ్ళాలి. వెళ్తే కానీ అది డేటాబేస్తో కమ్యూనికేట్ అయ్యి చెక్ చేసుకుంటుంది.
సో మనకి ఇది పాస్ చేయాలంటే క్లయింట్ వన్ అప్లికేషన్ జనరేట్ చేసినప్పుడు మనకి పాసిబిలిటీ అనేది అవుతుంది. అండ్ యాక్చువల్గా ఇది జస్ట్ అథెంటికేషన్ సర్వర్ కాబట్టి అథెంటికేషన్ సర్వర్ రిజిస్టర్ అండ్ లాగిన్ అయ్యాం. లాగిన్ అయినప్పుడు మనకి ఆ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక టోకెన్ జనరేట్ చేస్తుంది, రైట్. సో దట్ ఈస్ మనకి ఇది ఒక 30 minutes ఉంటుంది అనుకుంటా. అగైన్ అడిగిన తర్వాత రన్ చేసినప్పుడు కూడా చూద్దాం, ఇబ్బంది ఏం లేదు మనకి. అంటే రీసోర్స్ సర్వర్ అలాగే అప్లికేషన్ 1 అండ్ అప్లికేషన్ 2 జనరేట్ చేసినప్పుడు అగైన్ అప్పుడు రన్ చేసి మళ్ళీ చెక్ చేద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకైతే లాగిన్ అయితే అయ్యింది. యూజర్ అనేది రిజిస్టర్ చేసాము అండ్ అలాగే లాగిన్ అయ్యాము. లైక్ ఇక్కడ వచ్చేసి మనకి లాగిన్ అయినప్పుడు మనకి లైక్ టోకెన్ జేడబ్ల్యూటీ టోకెన్ అయితే మనకి జనరేట్ అయితే అవుతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, మనకి ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేయాలి. ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ చేయాలంటే ఎస్ఎస్ఓ లింక్ ద్వారా మనము ఈ జేడబ్ల్యూటీ అథెంటికేషన్ ఏదైతే టోకెన్ ఉందో దీన్ని మళ్ళీ రీసోర్స్ సర్వర్కి పంపించాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇదైతే వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి రీసోర్స్ సర్వర్ చూద్దాం. రీసోర్స్ సర్వర్ అయితే లైక్ అథెంటికేట్ అయితే లైక్ మనకి అంటే ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ చేస్తుంటే దట్ మీన్స్ అథెంటికేషన్ ఉంటే రైట్ మనకి యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే ఇన్వాలిడ్ అని వస్తుంది. సో అది సింపుల్. ముందు అది చేసిన తర్వాత అప్లికేషన్ 1 అండ్ అప్లికేషన్ 2కి వెళ్దాం. రీసోర్స్ సర్వర్ క్రియేట్ చేద్దాం. సో జస్ట్ స్టూడియో వెబ్ API రీసోర్స్ సర్వర్ యాప్. సో దీనిలో ఫస్ట్ మనకు కావాల్సింది న్యూపెట్ ప్యాకేజ్ జేడబ్ల్యూటీ బేరర్. సో జేడబ్ల్యూటీ బేరర్ ఇన్స్టాల్ చేద్దాం. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాప్ సెట్టింగ్స్లో మన program.cs లో చేంజెస్ చేయాలి. అలాగే యాప్ సెట్టింగ్స్లో కూడా మనకి జేడబ్ల్యూటీ సంబంధించి చేంజెస్. సో జేడబ్ల్యూటీ కాన్ఫిగరేషన్, సో రీసోర్స్ సర్వర్లో రైట్. సో కీ అలాగే ఇష్యూర్ అండ్ ఆడియన్స్ అండ్ ఇన్ ది సేమ్ వే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో మీన్స్ రీసోర్స్ సర్వర్. సో జేడబ్ల్యూటీ అథెంటికేషన్ సంబంధించి రైట్ సేమ్. సో ఇక్కడ యాడ్ కంట్రోలర్స్ ఉంది, ఇక్కడ యాడ్ కంట్రోలర్స్. సో ఇక్కడ ఇది తీసేద్దాం, ఎందుకంటే మనం దీని మీద ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో లైక్ ఇది జేసన్ సీరియలైజేషన్ ఏదైతే ఉంటుందో క్యామెల్ కేసింగ్ లైక్ దాన్ని మనం డిజేబుల్ చేస్తున్నాం, రైట్. అండ్ నా సో ఒక కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. సో API కంట్రోలర్ రీసోర్స్ కంట్రోలర్ అనేద్దాం. అండ్ నా సో జస్ట్ మనకి ఇది అథెంటికేషన్ ఉంటే యాక్సెస్ చేసుకున్నాం అంటే జస్ట్ మనకి ఒక డిస్ప్లే అవ్వడానికి. సో జస్ట్ పబ్లిక్ డేటా అయితే మనకి సో దిస్ ఈస్ ద పబ్లిక్ డేటా యాక్సెసిబుల్ వితౌట్ అథెంటికేషన్తో. వితౌట్ అథెంటికేషన్ మనం ఇది యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆథరైజ్ చేస్తున్నాం ప్రొటెక్టెడ్ డేటా. సపోజ్ ఇక్కడ మనకి అథెంటికేషన్ ఉంటేనే మనకి ఇక్కడ యాక్సెస్ అనేది జరుగుతుంది. ఓకే. సింపుల్గా రీసోర్సెస్కి సంబంధించి సింపుల్గా తీసుకున్నాం. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లయింట్ అప్లికేషన్ 1 క్రియేట్ చేద్దాం.
అండ్ నా క్లయింట్ క్రియేట్ చేద్దాం. సో ఇది వచ్చేసి ఎంవిసిలో విసి అని ఇద్దాం. సో ఎంవిసి. సో నేమ్ వచ్చేసి క్లయింట్ అప్లికేషన్ 1. అండ్ నా సో మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇన్స్టాల్ చేద్దాం. సో రెస్ట్ షో. సో క్లయింట్ అప్లికేషన్ నుగడ్ నుగడ్ ప్యాకేజెస్కి వెళ్ళి ఇన్స్టాల్ చేద్దాం, ఎందుకంటే మనకు వెర్షన్ అనేది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో మనకి ఇదే రీసెంట్గా లాస్ట్ వర్షన్ అవైలబుల్. సో చూద్దాం. కంపాటబిలిటీ ఓకే, ఫైన్. నెక్స్ట్ వన్ న్యూటన్ సాఫ్ట్ జేసన్. ఫైన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అథెంటికేషన్. లైక్ మనకి యాప్ సెట్టింగ్స్ లో అథెంటికేషన్ సర్వర్ అండ్ అలాగే రీసోర్స్ సర్వర్ యూఆర్ఎల్ అనేది చెక్ చేసుకోవాలి. సో అథెంటికేషన్ సర్వర్ యూఆర్ఎల్ వచ్చేసి ఇది ఉంది మనకి. అలాగే రీసోర్స్ సర్వర్ యూఆర్ఎల్ వచ్చేసి మనకి ఇది 717, రైట్. సో ఇవి నేను కాన్ఫిగర్ అనేది చేశాను. సో వీటిని నేను అప్లికేషన్ 1, క్లయింట్ అప్లికేషన్ 1లో యాప్ సెట్టింగ్స్లో కాన్ఫిగర్ చేసుకున్నాను. రైట్. సో అంటే క్లయింట్ అప్లికేషన్ 1 నుంచి అథెంటికేషన్ సర్వర్ వరకు వెళ్ళాలి. సో అథెంటికేషన్ సర్వర్ అనేది జేడబ్ల్యూటీ టోకెన్ క్రియేట్ చేసిన తర్వాత మనకి లైక్ యాక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ రీసోర్స్ సర్వర్కి వెళ్తుంది కదా. సో దానికోసమని. అండ్ నెక్స్ట్ వన్, సో రిజిస్ట్రేషన్ అంటే లాగిన్కి, రైట్. అండ్ రిజిస్టర్ వ్యూ మోడల్ అలాగే లాగిన్ వ్యూ మోడల్, ఈ రెండు మోడల్స్ అనేది నేను క్రియేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ వ్యూ మోడల్. ఎంవిసి తీసుకున్నాం కాబట్టి లైక్ మోడల్ వ్యూ కంట్రోల్ ఆల్రెడీ మనకు ఉంటుంది. సో రిజిస్టర్ వ్యూ మోడల్. సో రిజిస్టర్ వ్యూ మోడల్లో యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ జనరేట్ చేద్దాం. అండ్ ఇన్ ది సేమ్ వే సో దీనిలోనే తీసేసుకుందాం లాగిన్ వ్యూ మోడల్ క్లయింట్ అప్లికేషన్ 1లో. రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అథెంటికేషన్ తర్వాత ఐ మీన్ అథెంటికేషన్ సర్వీస్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేయాలి. సో అథెంటికేషన్ సర్వర్ అనేది జనరేట్ చేద్దాం, సర్వీస్ అనేది. సో సో సర్వీసెస్ వచ్చేసి నేను సపరేట్గా సర్వీసెస్ అని తీసుకుంటాను. సో సర్వీసెస్ అని ఒక ఫోల్డర్ తీసుకున్నా. సో దీనిలో క్రియేట్ చేసిన అథెంటికేషన్ సర్వీస్. అండ్ సో నేను ఇక్కడ యూజింగ్ రెస్ట్ షాప్ యూస్ చేసిన నేమ్ స్పేస్ యాడ్ చేసుకున్నా. అండ్ నౌ సర్వీసెస్. సో చూద్దాం దీనిలో మనం ఏం చేసాం. సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ అంటే మనకి యాప్ సెట్టింగ్స్ నాట్ చేసాం నుంచి తీసుకుంటాం. అండ్ అలానే అథెంటికేషన్ సర్వర్ నార్మల్గా స్ట్రింగ్ తీసుకున్నాం ఇది. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అథెంటికేషన్ సర్వర్ దట్ మీన్స్ ఇది కన్స్ట్రక్టర్, లైక్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ లైక్ బై యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ లైక్ దీన్ని మనం లైక్ అసైన్ చేసాం. అండ్ అలాగే
లైక్ అథెంటికేషన్ సర్వర్ యూఆర్ఎల్ వచ్చేసి మనకి అథెంటికేషన్ సర్వర్ బేస్ యూఆర్ఎల్. దట్ మీన్స్ ఇది ఎక్కడైతే యాప్ సెట్టింగ్స్ లో మనం అథెంటికేషన్ సర్వర్ బేస్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో సో ఈ యూఆర్ఎల్ ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. రైట్. సో కన్స్ట్రక్టర్ ద్వారా దాన్ని ఇనిషియలైజేషన్ అనేది చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ యూజర్. సో రిజిస్టర్ యూజర్ డీటెయిల్స్ అంటే రెస్ట్ రెస్పాన్స్. సో రిజిస్టర్ యూఆర్ఎల్ దట్ మీన్స్ ఇక్కడ రిజిస్టర్ వ్యూ మోడల్ తీసుకున్నాం. అథెంటికేషన్ సర్వర్లో ఏపీఐలో అథెంటికేషన్ అని చెప్పేసి మనకి కంట్రోలర్ ఉంది, దాంట్లో రిజిస్టర్ మోడల్. సో దట్ మీన్స్ అథెంటికేషన్లో లైక్ మనకి అథెంటికేషన్ కంట్రోలర్లో రిజిస్టర్. సో రిజిస్టర్ ఉంది. సో ఈ రిజిస్టర్ ఏదైతే ఉందో సో అది క్లయింట్ కింద తీసుకున్నాం. రైట్. సో రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ రిక్వెస్ట్ రెస్ట్ రిక్వెస్ట్. సో రెస్ట్ క్లయింట్ రెస్ట్ రిక్వెస్ట్ రెస్ట్ రెస్పాన్స్ లైక్ ఇవన్నీ మనం ఈ రెస్ట్ షాప్ నుంచి తీసుకున్నాం. అండ్ రిక్వెస్ట్ డాట్ యాడ్ జేసన్ బాడీ. దట్ మీన్స్ ఏదైతే మనం ఇక్కడ మోడల్ లైక్ ఇక్కడ నుంచి తీసుకుంటామో దట్ మీన్స్ మోడల్ డాట్ యూజర్ నేమ్ మోడల్ డాట్ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్. సో ఈ రిక్వెస్ట్ కి మనం యాడ్ చేసుకున్నాం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఈ రిక్వెస్ట్. ఓకే. సో దట్ మీన్స్ ఏంటంటే లైక్ అక్కడ మనకి రిజిస్టర్ ఏదైతే ఉంటుందో సో రిజిస్టర్ ఈ క్లయింట్ లో తీసుకున్నాం, సో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఈ రిక్వెస్ట్ తో పాటు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్. సో మనం డీబగర్ ఆన్ చేసి చూస్తాం, ప్రాబ్లం లేదు. తర్వాత లాగిన్ యూఆర్ఎల్. సో లాగిన్ యూఆర్ఎల్ అథెంటికేషన్ అనే లాగిన్ లాగిన్ ఉంటుంది. అలాగే వ్యాలిడేట్ ఎస్ఎస్ఓ టోకెన్. సో వ్యాలిడేషన్ వచ్చేసి మనకి వ్యాలిడేట్ ఎస్ఎస్ఓ టోకెన్ సేమ్ అథెంటికేషన్లోనే అంటే అథెంటికేషన్ సర్వర్లో ఉన్న కంట్రోలర్లో ఉన్న మన మెథడ్స్ మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం అథెంటికేషన్ సర్వీసెస్లో. రైట్. జస్ట్ ఇది ఒక సర్వీసెస్ లైక్ వాటిని కాల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి నెక్స్ట్ వన్ కాన్ఫిగరేషన్ తీసుకున్నాం. దట్ మీన్స్ సెషన్స్. మనం సెషన్స్ అండ్ అలాగే అథెంటికేషన్ సర్వర్ అనేది కాన్ఫిగర్ చేద్దాం మనం యాప్ సెట్ అంటే రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్లో. సో క్లయింట్ అప్లికేషన్లో ప్రోగ్రామ్ డాట్ సిఎస్ ఫైల్లోకి వెళ్ళాం. అండ్ దీనిలో వచ్చేసి సో యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ మెమరీ క్యాచ్. అండ్ నెక్స్ట్ వన్ మనం ఇక్కడ తీసుకుంది అథెంటికేషన్ సర్వీస్. మనం తీసుకున్న అథెంటికేషన్ సర్వీసెస్ బట్ నేమ్ స్పేస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేద్దాం. మీన్స్ యూజింగ్ క్లయింట్ అప్లికేషన్ వన్ డాట్ సర్వీస్. రైట్. సో సర్వీసెస్ లో ఉంది. సో ఇక్కడ మనం సెషన్స్ యాడ్ చేస్తున్నాం. రైట్. యాడ్ సెషన్స్. సో ఐడియల్ టైమ్ అవుట్ ఫ్రమ్ 30 minutes. అలాగే కుకీస్ అండ్ లైక్ కుకీస్ ఎసెన్షియల్ లైక్ మనకి ఏదంటే ప్రాపర్టీస్ కావాలో అవి యాడ్ చేసుకున్నాం. అండ్ ఇన్ ద మీన్ వైల్ సెషన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలి. సో యాప్ డాట్ యూజ్ సెషన్. రైట్. యూజ్ సెషన్స్. అండ్ నెక్స్ట్ వన్. సో అకౌంట్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. సో అకౌంట్ కంట్రోలర్. సో కంట్రోలర్లో హోమ్ కంట్రోలర్ ఉంది, లైక్ మనం అకౌంట్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేద్దాం. సో అకౌంట్ కంట్రోలర్ వచ్చేసి మనకి లాగిన్ కి. రైట్. అండ్ సో ఇక్కడ మనం యూజ్ చేసే ఏదైతే నెమ్ స్పేసెస్ ఉంటాయో సో అవి మనం యూజ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం. అండ్ నా అకౌంట్ కంట్రోలర్లో మనం ఏం చేస్తున్నాం ఫస్ట్ అథెంటికేషన్ సర్వీస్ ఏదైతే సర్వీస్ అనేది క్రియేట్ చేసామో లైక్ దానికి లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ యాడ్ చేసాం కాబట్టి బై యూజింగ్ ది డిపెండెన్సీ ఇంజెక్షన్ దాన్ని మనం కాల్ చేసుకుంటాం. అండ్ నా సో దీనిలో మెథడ్ ఏ మెథడ్స్ ఉన్నాయో అకౌంట్ కంట్రోలర్లో లాగిన్ లాగౌట్ అలాగే వ్యాలిడేట్ ఎస్ఎస్. సో ఇవన్నీ తీసుకున్నాం. సో ఇది అథెంటికేషన్ సర్వీస్ అనేది మనకి యూజింగ్ క్లయింట్ అప్లికేషన్ వన్ డాట్ సర్వీస్లో ఉంది. రైట్. అండ్ సో అథెంటికేషన్ సర్వీస్ టైప్ తీసుకున్నాం. అండ్ అలాగే యూజింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్
అండ్ రిజిస్టర్ వ్యూ, లైక్ రిజిస్టర్ వ్యూ. సో ఇట్స్ జస్ట్ గెట్ మెథడ్ జస్ట్ ఓపెన్ అవుతుంది అండ్ రిజిస్టర్ డీటెయిల్స్ మనం ఇచ్చినప్పుడు పోస్ట్ మెథడ్. సో మోడల్ని వ్యాలిడేట్ చేస్తున్నాం, లైక్ వ్యాలిడ్ కాకపోతే ఓకే సేమ్ దానిలోనే ఉంటుంది. ఇన్ కేసు వ్యాలిడ్ అయితే అథెంటికేషన్ సర్వీస్ ఏదైతే తీసుకున్నామో దానిలో ఉన్న రిజిస్టర్ యూజర్ మెథడ్లోకి వెళ్తుంది అండ్ లైక్ ఈ రిజిస్టర్ డీటెయిల్స్ని మనం దీనిలోకి పంపిస్తాం. దట్ మీన్స్ ఇక్కడ రిజిస్టర్ ఏదైతే ఉందో రిజిస్టర్ వ్యూ మోడల్, లైక్ మోడల్లోనే మోడల్ తీసుకుంటున్నాం దానిలోకి. అండ్ ఇక్కడ మెథడ్ కాల్ చేసిన తర్వాత సక్సెస్ అయితే మనకి లాగిన్ అవుతుంది, రీడైరెక్ట్ టు లాగిన్. రైట్, సో లాగిన్ గెట్ మెథడ్ ఇది అండ్ నెక్స్ట్ వన్ లాగిన్ పోస్ట్ మెథడ్. అండ్ అగైన్ అథెంటికేషన్ సర్వీసెస్ ఏదైతే ఇక్కడ తీసుకున్నామో యూజింగ్ లాగిన్ యూజర్. సో బేస్డ్ ఆన్ ది బేస్ యూఆర్ఎల్ మనకి లాగిన్ అవుతుంది. అండ్ నౌ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టోకెన్, లైక్ ఏదైతే మనకి సెషన్స్లోకి అంటే టోకెన్స్ని మనం నార్మల్గా టోకెన్ జనరేట్ అవుతుంది కదా మనకి ఇక్కడ లాగిన్ అయినప్పుడు, లైక్ అథెంటికేషన్ సర్వర్కి వెళ్తుంది. సో టోకెన్ అనేది రిటర్న్ అవుతుంది దీంట్లో. సపోజ్ టోకెన్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే టోకెన్లోకి మనం ఇక్కడ రీడ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ సెషన్లో స్టోర్ చేస్తున్నాం. రైట్, క్లయింట్ సైడ్ సెషన్లో మనం ఈ జీడబ్ల్యూటీ టోకెన్ అలాగే యూజర్ నేమ్ మనం స్టోర్ చేసుకుంటున్నాం. అలాగే లాగిన్ అయిన తర్వాత ఇండెక్స్ మెథడ్లోకి వెళ్ళిపోతుంది. రైట్, లాగిన్ అయిన తర్వాత ఇండెక్స్లోకి వెళ్తున్నాం. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగౌట్. సో లాగౌట్ వచ్చేసి సెషన్ నుంచి మళ్ళీ రిమూవ్ చేస్తున్నాం జీడబ్ల్యూటీ యూజర్ నేమ్ అండ్ రీడైరెక్ట్ ఇండెక్స్ అండ్ వ్యాలిడేట్ ఎస్ఎస్ఓ. సో లైక్ ఇది వచ్చేసి సేమ్ అథెంటికేషన్ సర్వీస్ మీన్స్ అథెంటికేషన్, దట్ మీన్స్ ఆథరైజేషన్, లైక్ అథెంటికేషన్ సర్వర్ ఏదైతే ఉందో సేమ్ అదే వ్యాలిడేట్ చేయాలి కాబట్టి అగైన్ మళ్ళీ ఈ అథెంటికేషన్ సర్వీస్ బేస్ యూఆర్ఎల్ మనకి అథెంటికేషన్ సర్వర్లో ఉంది. రైట్, సో సేమ్ వ్యాలిడేట్ ఎస్ఎస్ఓ టోకెన్. సో అక్కడ మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ ది వ్యాలిడేషన్ బట్టి మనం ఇక్కడ సెషన్స్లో మనం ఈ జేడబ్ల్యూటీ టోకెన్ అండ్ అలాగే యూజర్ నేమ్ అనేది స్టోర్ చేస్తున్నాము. రైట్, అండ్ దట్స్ ఇట్. లైక్ ఇక్కడ మనం చేసేది అది. అండ్ సో ఎర్రర్ రిమూవ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వ్యూస్ జనరేట్ చేయాలి. సో రిజిస్టర్కి వ్యూ జనరేట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ రిజిస్టర్ యాడ్ వ్యూ. సో ఫస్ట్ ఎంటీ తీసుకున్నాం, ఆల్రెడీ నేను కోడ్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి రిజిస్టర్ అని తీసుకుంటున్నాను. రిజిస్టర్ వ్యూ యాడ్. సో దీనిలో సో ఇట్స్ రిజిస్టర్ వ్యూ. రైట్, సో టైం టేకింగ్ ఉంటుంది కాబట్టి సో వ్యూస్ జనరేట్ చేయటం ఇవి లైక్ మనకి ఐడియా ఉంది మీకు. సో ఇది వచ్చేసి రిజిస్టర్ వ్యూ. నెక్స్ట్ వన్ ఇంకా లాగిన్ వ్యూ. సో ఇది వచ్చేసి లాగిన్ వ్యూ. నెక్స్ట్ వన్ సేమ్ దీనిలోనే యాడ్ వ్యూ. ఇట్స్ ఏ లాగిన్ వ్యూ. ఎంటీ. నెక్స్ట్ వన్ లాగిన్ వ్యూ. సో లాగిన్ వ్యూ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వన్ సో హోమ్ కంట్రోలర్. సో హోమ్ కంట్రోలర్ని మనం జస్ట్ చేంజెస్ చేద్దాం. లైక్ హోమ్ కంట్రోలర్ మీన్స్ లైక్ లాగిన్ అయిన తర్వాత సపోజ్ మన క్రెడెన్షియల్స్ అన్ని ఓకే అని లాగిన్ అయ్యాం తర్వాత మనం రీసోర్స్ని యాక్సెస్ చేసుకోవాలి కదా. రైట్, పర్టికులర్ రీసోర్స్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ మనకి లాగిన్ అయిన తర్వాత రీసోర్స్ అనేది ఉంటుంది, మరి ఆ రీసోర్స్ని మనం యాడ్ చేసుకోవాలి, యాక్సెస్ చేసుకుంటాం మామూలుగా. రైట్, సో దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాం. సో హోమ్ కంట్రోలర్ కాన్ఫిగరేషన్ అన్ని యాప్ సెట్టింగ్స్ నుంచి తీసుకుంటున్నాం. అథెంటికేషన్ సర్వీస్ లైక్ బేస్ యూఆర్ఎల్ నుంచి తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఇండెక్స్ వ్యూ లైక్ గెట్ పబ్లిక్. సో పబ్లిక్ గెట్ పబ్లిక్ డేటా అన్న. అండ్ నౌ లైక్ ఇక్కడ మనకి ఏపీఐలో మనం యాక్సెస్ లోకి వెళ్తే అంటే రీసోర్స్ సర్వీస్ని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం. సో రీసోర్స్ సర్వీసెస్లో మనం క్రియేట్ చేసిన కంట్రోలర్ రీసోర్స్. రైట్, సో కాబట్టి మనకి ఇక్కడ డెమో కాదు రీసోర్స్ అని తీసుకున్నాం, ఏపీఐ రీసోర్స్.
రైట్. సో ఇది పబ్లిక్ డేటా గెట్ చేసుకోవడం. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రైవేట్ డేటా కూడా తీసుకోవాలి కదా. సో ఇది రిసోర్స్. రైట్. సో ట్రై మెథడ్. సో మల్టిపుల్ టైమ్స్ పేస్ట్ అయిన ఉంటుంది అది. రైట్. సో ఇండెక్స్ మెథడ్ లైక్ నార్మల్గా ఇండెక్స్లోకి వెళ్తుంది ఇది. లైక్ గెట్ పబ్లిక్ మెథడ్. లైక్ ఎప్పుడైతే మనం పబ్లిక్ మెథడ్ని కాల్ చేస్తున్నామో లైక్ పబ్లిక్ డేటా ఏదైతే రీసోర్స్లో పబ్లిక్ అనేది ఏదైతే ఉందో సేమ్ అదే డేటా గెట్ చేసుకుంటున్నాం అండ్ రిటర్న్ వ్యూ అండ్ గెట్ ప్రొటెక్టెడ్ డేటా. సో ఈ సినారియోలో కూడా సేమ్ అంటే సెషన్ నుంచి గెట్ చేసుకుంటున్నాం. రైట్. సెషన్ నుంచి గెట్ చేసుకుంటున్నాం. సో టోకెన్ కూడా వ్యాలిడేట్ చేసుకుంటుంది అండ్ అథెంటికేషన్ సర్వర్ పర్టికులర్ యూఆర్ఎల్లోకి వెళ్తుంది. రైట్. యాడ్ హెడర్ లైక్ మనం చెప్పుకున్నాం కదా. హెడర్ ద్వారా లేదంటే యూఆర్ఎల్ స్ట్రింగ్లో మనకి ఈ అథెంటికేషన్ సర్వర్ ఏదైతే ఉందో జేడబ్ల్యూటీ టోకెన్ అనేది వెళ్తుందని చెప్పుకున్నాం. సో ఇది నెక్స్ట్ వన్. సో పబ్లిక్ డేటా. సో పబ్లిక్ డేటా డిస్ప్లే అవ్వాలి కదా. సో పబ్లిక్ డేటాకి సంబంధించి వ్యూ జనరేట్ చేద్దాం. ఇండెక్స్ గెట్ పబ్లిక్ డేటా. సో ఇట్స్ a పబ్లిక్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ ప్రైవేట్ డేటా అండ్ నెక్స్ట్ ఐ మీన్ ప్రొటెక్టెడ్ డేటా. రైట్. సో ప్రొటెక్టెడ్ డేటా. సో క్లయింట్ అప్లికేషన్లో హోమ్ కంట్రోలర్లో ప్రొటెక్టెడ్ డేటా యాడ్ వ్యూ. సో ప్రొటెక్టెడ్ డేటా. నెక్స్ట్ వన్ లైక్ లేఅవుట్ కూడా మనం మోడిఫై చేయాలి. సో లేఅవుట్ నేను మామూలు మొత్తం తీసేసుకుంటున్నాను ఒకేసారి ఎట్ ఏ టైం చేంజెస్. సో క్లయింట్ అప్లికేషన్లో నాకు షేడ్ ఫోల్డర్లో లేఅవుట్. రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్లయింట్ అప్లికేషన్ 2. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ థింగ్ అథెంటికేషన్ సర్వర్ ఫస్ట్ రిజిస్టర్ అలానే లాగిన్ జనరేట్ మీద ఆల్రెడీ ఉంది. సో వ్యాలిడేట్ మీద మనం డీబగ్గర్ అనేది ఆన్ చేసుకున్నాం. అలాగే జనరేట్ జేడబ్ల్యూటీ. సో ఇక నెక్స్ట్ రిజిస్టర్ మోడల్ అప్లికేషన్ డిబి ఎస్ఎస్ టోకెన్. సో ఇవన్నీ అవసరం లేదు. డైరెక్ట్గా మనకు వర్క్ అయ్యేది ఈ కంట్రోలరే. అండ్ తర్వాత రీసోర్స్ సర్వర్ కూడా రీసోర్స్ ఉంది కదా, కంట్రోలర్ ఉంది కదా. సో గెట్ అండ్ ఈ మెథడ్ ఉన్నాయి. అండ్ నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే ఈ అథెంటికేషన్ సర్వర్ని మనం రన్నింగ్ పెట్టుకుందాం. సో మనం క్లయింట్ ఎండ్ పాయింట్లో మనం గెట్ చేసుకోవాలంటే ఫస్ట్ రన్నింగ్లో ఉండాలి కదా. సో ఇదైతే రన్నింగ్లో ఉంది. నాకు ఇంకా స్వాగర్ ఓపెన్ అవ్వలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ రీసోర్స్ సర్వర్ కూడా మనం రన్ చేసి పెట్టుకుందాం.
రైట్. అండ్ నా క్లయింట్ అప్లికేషన్ మనం రన్ చేద్దాం. సో క్లయింట్ అప్లికేషన్లో హోమ్ కంట్రోలర్లో ఫస్ట్ ఇది రీసోర్స్. సో హోమ్ కంట్రోలర్ ఇది ఇండెక్స్, అలానేది గెట్ పబ్లిక్ డేటా అండ్ ఇది గెట్ ప్రొటెక్టెడ్ డేటా. అండ్ నెక్స్ట్ వన్ అకౌంట్ కంట్రోలర్. సో మనకి రిజిస్టర్ ఏదంతా ఇది ఇక్కడే కదా. సో రిజిస్టర్ గెట్ మెథడ్ పోస్ట్ మెథడ్ రెండింటి మీద ఇద్దాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అయ్యేటప్పుడు, అలాగే లాగిన్ పోస్ట్ చేసినప్పుడు, అండ్ అలానే లాగ్ అవుట్ అవసరం లేదు, వ్యాలిడేట్ చేసాడు. రైట్. ఇంకా ఏమైనా మనకి అథెంటికేషన్ సర్వీస్ లైక్ ఇవి ఆటోమేటిక్గా మనకి కాల్ చేస్తుంది అనుకోండి. ఇది మనకి ఐడియా ఉంది. సో ఇది కూడా తీసుకుందాం. వ్యాలిడేట్. సో ఇక్కడి నుంచే వెళ్తుంది కాబట్టి. సో ఇంకా ఏమీ లేవు. రైట్. సో ఇవి తీసేద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కర్సర్ ఇక్కడ వచ్చింది, ఇండెక్స్కి వచ్చింది. అండ్ హోమ్ కంట్రోలర్ ఫస్ట్ వెళ్దాం. హోమ్ పేజ్కి పబ్లిక్ డేటా మనకి నార్మల్ కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్. సో రిజిస్టర్. సో యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. సో ఇంతకుముందు మనం యూఆర్ఎల్ ఇచ్చున్నాం, రైట్. అండ్ ఇక్కడ నేను అంటే ఏపీఐలో ఇచ్చాము స్వాగర్లో. ఇప్పుడు నేను నేమ్ అనేది చేంజ్ చేస్తున్నా. అండ్ లైక్ వేరే నేమ్ ఏదైనా ఇద్దాం. సో పాస్వర్డ్ ప్రీవియస్ ఏదైతే ఇచ్చామో అదే ఇద్దాం. సో ఇది గుర్తుపెట్టుకోండి, రవీంద్ర 1 2 3 4. అండ్ నా సో బై యూజింగ్ కాన్ఫిగరేషన్, లైక్ ఇక్కడికి వస్తున్నాం కాన్ఫిగరేషన్. సో దీనిలో చాలా ఉన్నాయి మనకి ఇంతకుముందు మనం ప్రొవైడ్ చేసినాయి, రైట్. ఐ మీన్ యాప్ సెట్టింగ్స్లో. సో బై యూజింగ్ అథెంటికేషన్ సర్వీసెస్, లైక్ ఇక్కడ చూడండి మనకి దేనిలోకి వచ్చింది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఫస్ట్ రిజిస్టర్ చేసినప్పుడు అథెంటికేషన్ సర్వర్కి వచ్చింది, రైట్. సో అథెంటికేషన్ సర్వర్ బేస్ యూఆర్ఎల్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్లయింట్ వన్లోనే బేస్ యూఆర్ఎల్ 7193. సో దానికి ఫస్ట్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అకౌంట్ కంట్రోల్లోకి వచ్చాము మళ్ళీ అగైన్. కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ అగైన్ సో ఇక్కడ చూసుకోండి, మనం మీకు అర్థమవుతుంది. ఇక్కడ పైన క్లయింట్ అప్లికేషన్ 1. సో రిజిస్టర్ మోడల్ వ్యాలిడేట్ చేస్తుంది. సో మోడల్లో మనం ఏమి ఇచ్చున్నాం, డీటెయిల్స్ అవన్నీ. సో మోడల్ ఇప్పుడు అథెంటికేషన్ సర్వర్ రిజిస్టర్ యూజర్ ఎస్సీ. సో రిజిస్టర్ యూజర్ ఎస్సీ కాల్ చేస్తున్నాం. క్లయింట్ వెళ్ళింది మనకి. సో క్లయింట్ సో సో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి అగైన్ ఇప్పుడు అథెంటికేషన్ సర్వీస్కి వచ్చాం. సో అథెంటికేషన్ సర్వీసెస్లో రిజిస్టర్. సో మోడల్లోకి మనం ఇచ్చిన డీటెయిల్స్ అనేది మనకు వస్తుంది. దట్ మీన్స్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఈమెయిల్. అండ్ నౌ క్రియేట్ యూజర్. సో యూజర్ అనేవాడు క్రియేట్ అవుతుంది ఇక్కడ. అండ్ అగైన్ రిజల్ట్ అనేది సక్సెస్ అయింది. అండ్ నౌ యూజర్ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ మనకి రిటర్న్ అవుతుంది ఇక్కడ. సో అగైన్ లాగిన్లోకి వస్తుంది. సక్సెస్ అయింది. లైక్ లేఅవుట్లో మనం డిస్ప్లే చేయటం, లైక్ లేఅవుట్ అనేది చేంజ్ చేసాం కాబట్టి
సో లాగిన్లోకి వచ్చాం, రైట్. అండ్ నౌ ఇక్కడ లాగిన్ ఇద్దాం. పాస్వర్డ్ 123456, సారీ, పీ క్యాపిటల్, పాస్వర్డ్ @123. అండ్ అగైన్ ఇప్పుడు లాగిన్ అవుతాను. సో దట్ మీన్స్ క్లయింట్ అప్లికేషన్ 1లో ఉన్నాం చూడండి. సో లాగిన్లోకి వెళ్తున్నాం. సో లాగిన్లో ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్, దట్ మీన్స్ ఇక్కడ చూడండి అథెంటికేషన్ సర్వర్ యాప్లోకి వచ్చాం. అండ్ నా ఇక్కడ లాగిన్లో బేస్డ్ ఆన్ ది మోడల్ డీటెయిల్స్, లైక్ ఇక్కడ మనం చెక్ చేస్తున్నాం. సో డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది ఇక్కడ. సో చూడండి ఇక్కడ JWT టోకెన్ జనరేట్ చేస్తుంది, రైట్. అండ్ టోకెన్ రిటర్న్ చేస్తుంది ఇక్కడ. అండ్ నౌ మళ్ళీ అగైన్ క్లయింట్ అప్లికేషన్ 1లోకి వచ్చేసాం చూడండి ఇక్కడ, రైట్. రెస్పాన్స్ అనేది సక్సెస్ అయింది. అండ్ JWT టోకెన్ ఆల్రెడీ ఇక్కడ జనరేట్ అయింది కదా. సో ఇది మనకి క్లయింట్ సైడ్ సెషన్లో స్టోర్ అనేది అవుతుంది, రైట్. సో సపోజ్ ఇక్కడ చూస్తే వీటిలో ఎక్కడైనా రిజిస్టర్లలో సో ఇలా అంటే యాక్చువల్గా ఈ ఎండ్ పాయింట్ నుంచి మనం ఇవ్వలేదు కాబట్టి ఓకే. సో యూజర్ నేమ్, సో క్లయింట్ సైడ్ బ్రౌజర్లో మనకి స్టోర్ అవుతుంది అది. సో బేస్డ్ ఆన్ దిస్ సెషన్, లైక్ మనకి ఇంతకుముందు పబ్లిక్ అని కనిపించింది కదా. సో ఇక్కడ వ్యాలిడ్ అయితే మనకి పబ్లిక్ ప్రొటెక్టెడ్ అని కూడా కనిపించాలి అక్కడ, రైట్. సో ఇప్పుడు చూడండి మనకి పబ్లిక్ డేటా అండ్ ప్రొటెక్టెడ్ డేటా కూడా కనిపిస్తుంది. అంటే లైక్ మనకి పబ్లిక్ డేటా గెట్ చేస్తుంది. సో దట్ మీన్స్ గెట్ పబ్లిక్ డేటా. దట్ మీన్స్ ఇక్కడ చూడండి రీసోర్స్ సర్వర్కి వచ్చాం. రీసోర్స్ సర్వర్లో గెట్ పబ్లిక్ డేటా. సో ఏదైతే డేటా ఉందో డేటాని మనం గెట్ చేసుకుంటాం. సో మీద ఎర్రర్ వచ్చింది. లైక్ మనం ఇక్కడ గెట్ పబ్లిక్ డేటా అన్నాం, అక్కడేమో లైక్ పబ్లిక్ డేటా అని ఇచ్చాం, వ్యూ నేమ్. సో అది నేమ్ చేంజ్ చేయాలి, ఓకే. సో అది చేంజ్ చేద్దాం. వ్యూ నేమ్ చేంజ్ చేశాను. సో పర్టికులర్ నేమ్స్ అండ్ నా సో అథెంటికేషన్ సర్వర్ ఇలానే రీసోర్స్ సర్వర్ రన్నింగ్లోనే ఉన్నాయి. అండ్ అగైన్ మీన్స్ అప్లికేషన్ 1 రన్ చేద్దాం. సో రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చేసాం, లాగిన్కి వెళ్దాం. క్రెడెన్షియల్స్, అథెంటికేషన్ సర్వర్ URL తీసుకున్నాం. సో లాగిన్లోకి వచ్చాం. అండ్ సో ఇక్కడ నుంచి అథెంటికేషన్ సర్వర్ కానీ JWT టోకెన్ జనరేట్ అవుతుంది ఇక్కడ. సో పబ్లిక్ డేటా, సో పబ్లిక్ గెట్ పబ్లిక్ డేటా. సో మనం ఇక్కడ చేంజ్ చేస్తాం ఇది వ్యూ నేమ్. అండ్ నా సి దిస్ పబ్లిక్ డేటా యాక్సెసిబుల్ వితౌట్ అథెంటికేషన్. అండ్ ప్రొటెక్టెడ్ డేటా చూద్దాం.
సో ప్రొటెక్టెడ్ డేటాలో లైక్ ఇక్కడ ఆథరైజేషన్ లైక్ ఇది మనం ఏదైతే టోకెన్ ఏదైతే మనం పాస్ చేసామో టోకెన్, సో జేడబ్ల్యూటీ టోకెన్ లైక్ ఆథరైజేషన్ హెడర్లో మనం యాడ్ చేస్తున్నాం, రైట్? సో హెడర్లో పాస్ చేస్తున్నాం. సో సక్సెస్ అయింది అండ్ లైక్ మెసేజ్ మనం ప్రింట్ చేస్తున్నాం, రైట్? సో దిస్ is the protected data accessible only with your valid JWT token. Clear? So that means the resource server అలాగే ఫస్ట్ అథెంటికేషన్ సర్వర్, తర్వాత రీసోర్స్ సర్వర్లో ఉన్న సమ్ మెథడ్ ప్రొటెక్టెడ్ డేటా అనే మెథడ్ మనం ఇప్పుడు యాక్సెస్ అని వచ్చేసాం, రైట్? అండ్ నౌ ఇప్పుడు వచ్చేసి మనం అప్లికేషన్ టు క్రియేట్ చేద్దాం. సో ఎస్ఎస్ఓ టోకెన్ జనరేషన్ అండ్ లైక్ దాని వ్యాలిడేషన్, రైట్? మనకు కావాల్సింది దాని యొక్క వ్యాలిడేషన్. సో దీన్ని నేను స్టాప్ చేసిన అండ్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు కావాల్సింది దీని యూఆర్ఎల్ కూడా కావాలి, రైట్? ఇక్కడ 7283 ఉంది, ఓకే? 7283 అండ్ అగైన్ సో క్లయింట్ అప్లికేషన్ 1 వచ్చేసి మనకి 7283 క్లియర్. సో క్లయింట్ అప్లికేషన్ 2 సేమ్ ఎంవిసి అప్లికేషన్ జనరేట్ చేద్దాం, క్రియేట్ చేద్దాం. సో ఇవి అథెంటికేషన్ సర్వర్ ఇవన్నీ రన్నింగ్లో ఉన్నాయి. జస్ట్ మనకి క్లయింట్ అప్లికేషన్ 2 ఇంప్లిమెంటేషన్ చేసేంత వరకు స్టాప్ చేద్దాం. అండ్ నా క్లయింట్ అప్లికేషన్ 2 సో దీనిలో కూడా మనకి సేమ్ మనకు కావాల్సిన ప్యాకేజ్ రెస్ట్ షాప్ని ఫస్ట్ మనం ఇన్స్టాల్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ JSON. అండ్ నెక్స్ట్ వన్ యాప్ సెట్టింగ్స్ డాట్ JSON లో ఈ అథెంటికేషన్ మనం ఏదైతే సర్వర్ యూఆర్ఎల్స్ అయితే బేస్ యూఆర్ఎల్స్ అవి ప్రొవైడ్ చేద్దాం, రైట్? సో అథెంటికేషన్ సర్వర్ అలాగే రీసోర్స్ సర్వర్ అలాగే క్లయింట్ అప్లికేషన్ 1 ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ వన్ సేమ్ యాజ్ యూజువల్ రిజిస్టర్ వ్యూ. సో లాగిన్ క్రెడెన్షియల్స్కి సో రిజిస్టర్ వ్యూ మోడల్స్లో రిజిస్టర్ వ్యూ మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్. అండ్ ఇన్ ది సేమ్ వే లైక్ లాగిన్ వ్యూ మోడల్ కూడా సేమ్ ఇక్కడే ప్రొవైడ్ చేద్దాం. నెక్స్ట్ వన్ సో అథెంటికేషన్ సర్వీస్. సో దీనిలో వచ్చేసి మనం సేమ్ అప్లికేషన్ మన క్లయింట్ అప్లికేషన్ 1లో ఎలా అయితే సర్వీస్ అనేది ఎలా క్రియేట్ చేసామో దీన్ని కూడా సేమ్ అలానే క్రియేట్ చేద్దాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం సర్వీసెస్ అని చెప్పేసి. అండ్ ఈ సర్వీసెస్లో అథెంటికేషన్ సర్వీసెస్. సో యూజింగ్ రీషో
Rest show up, right? Same SSO token, login and register. And next one, configuration, request processing pipeline lo program.cs file lo. సో ఫస్ట్ సెషన్ అనేది యాడ్ చేసిన అండ్ అలాగే మనం తీసుకుంది యూజింగ్ క్లయింట్ అప్లికేషన్ టు డాట్ సర్వీసెస్ అండ్ ఇన్ ది సేమ్ వే యాప్ డాట్ యూజ్ సెషన్ అండ్ నెక్స్ట్ వన్ సో అకౌంట్ కంట్రోలర్. సో అకౌంట్ కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. సో హోమ్ కంట్రోలర్ ఉంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అండ్ మనకి వచ్చేసి అకౌంట్ కంట్రోలర్ కావాలి. ఇట్స్ ఎంఎస్సి కంట్రోలర్ జాగ్రత్త చూడండి. సో అకౌంట్ కంట్రోలర్, సో మనకు కావాల్సిన నేమ్ స్పేసెస్ అండ్ నెక్స్ట్ వన్ సో అథెంటికేషన్ సర్వీసెస్ అండ్ మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్కి కావాల్సిన డీటెయిల్స్. సో ఇక్కడ కూడా సర్వీసెస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. దట్ మీన్స్ యూజింగ్ క్లయింట్ అప్లికేషన్ డాట్ సర్వీసెస్, రైట్. సో ఐ కాన్ఫిగరేషన్ అనేది లైక్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా లైక్ అసైన్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి యాప్ సెట్టింగ్ స్టార్ట్ చేసిన పైన కాల్ చేస్తుంది అంటే వాల్యూస్ని రీడ్ చేయడానికి. లైక్ ఇది అథెంటికేషన్ సర్వీస్ ఆల్రెడీ క్రియేట్ చేసాం మనం కాల్ చేయడానికి, రైట్. సో సేమ్ రిజిస్టర్ అండ్ నెక్స్ట్ వన్ ఇది రిజిస్టర్ గెట్ మెథడ్ అండ్ పోస్ట్ మెథడ్ అండ్ అగైన్ లాగిన్. నెక్స్ట్ వన్ వ్యాలిడేషన్ జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్ అండ్ అలానే లాగౌట్ లాగౌట్ ఉంది ఇది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్టర్ వ్యూ మోడల్ ఏదైతే ఉందో దానికి వ్యూ జనరేట్ చేద్దాం. రిజిస్టర్ వ్యూ మోడల్, సపోజ్ ఇది రిజిస్టర్ సంబంధించి వ్యూ యాడ్ చేద్దాం. టెస్ట్ రిజిస్టర్. సో ఇది రిజిస్టర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్ వ్యూ మోడల్. సో దట్ మీన్స్ లాగిన్కి సంబంధించి వ్యూ జనరేట్ చేద్దాం. సో అకౌంట్ కంట్రోలర్లో లాగిన్. సో లాగిన్ ఓకే. లాగిన్ వ్యూ మోడల్ అండ్ నా నెక్స్ట్ మనం లేఅవుట్ని కూడా చేంజెస్ చేద్దాం. అప్లికేషన్ టు షేర్ ఫోల్డర్లో లేఅవుట్. సో ఇది అప్లికేషన్ టు అండ్ సో దీనిలో రిజిస్టర్ అండ్ అలాగే లాగిన్ ఉంది కదా. సో వాటికి మనం ఏమి ఇచ్చామో ఒకసారి చూద్దాం. ఇక్కడ యాక్షన్ మెథడ్స్ ఏమి ఇచ్చామో చూద్దాం.
సో అకౌంట్లో లాగిన్ యాక్షన్ మెథడ్ అండ్ అలానే రిజిస్టర్. సో మనం లాగిన్ అండ్ రిజిస్టర్ అని ఇచ్చాం, బట్ ఇక్కడ ఎలా ఇచ్చాం? సో ఇది లాగిన్, ఓకే, అండ్ ఓకే ఇది రిజిస్టర్, ఓకే ఫైన్. అండ్ నా సో దీనిలో వచ్చేసి సెకండ్ అప్లికేషన్ కదా ఇది. సో ఇది రిజిస్టర్, నెక్స్ట్ వన్ లాగిన్ అండ్ generate SSO token and log out. సో అథెంటికేషన్ సర్వీసెస్ లో కూడా రిజిస్టర్ యూజర్. సో డీబగర్ ఆన్ చేసుకుందాం అన్నట్టు. సో డీబగ్ చేస్తున్నాం. సో ఇక్కడ జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్ కూడా ఉంది. ఆల్రెడీ మనం ప్రీవియస్ లో అథెంటికేషన్ సర్వర్ అండ్ ఇవన్నీ ఆన్ చేసాం, డీబగర్ ఆన్ చేసాం. సో వన్ బై వన్ ఫస్ట్ అథెంటికేషన్ సర్వర్ రన్నింగ్ లో. సో అథెంటికేషన్ సర్వర్ రన్నింగ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వన్ రీసోర్స్ సర్వీస్. రీసెర్చ్ సర్వీస్ కూడా రన్నింగ్లో వచ్చింది, ఓకే, రన్నింగ్లో ఉంది. అండ్ నా ఇప్పుడు మనకు కావాల్సింది నార్మల్గా మన ఫస్ట్ అప్లికేషన్ నుంచే కదా, ఐ మీన్ క్లయింట్ అప్లికేషన్ 1 నుంచే కదా నార్మల్గా మనము మూవ్ అయ్యేది, ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేసేది అథెంటికేషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బై లాగిన్ అవటం ద్వారా మనకి అథెంటికేషన్ సర్వర్ అనేది మనకి జేడబ్ల్యూటీ టోకెన్ జనరేట్ చేస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లాగిన్ అవుదాం. సో దీని ద్వారా వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ లాగిన్ అవుతున్నాను. సో లాగిన్ అవుతున్నాను అండ్ సో లాగిన్ యూజర్. సో ఇవన్నీ అథెంటికేషన్ సర్వర్కి వచ్చింది. అండ్ లైక్ ఇక్కడ కూడా మనకి జేడబ్ల్యూటీ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఐ మీన్ లాగిన్ అనేది వెళ్ళిపోతాను నేను ఇక్కడ లాగిన్లోకి. సో జనరేట్ చేస్తుంది అండ్ ఏం తిరిగి అది వచ్చేసి మనకి క్లయింట్ అప్లికేషన్కి వస్తుంది, రైట్. తిరిగి క్లయింట్ అప్లికేషన్కి వస్తుంది. క్లయింట్ అప్లికేషన్లో సెషన్లో మనకి స్టోర్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఇది ఓకే. అండ్ నా ఇప్పుడు సపోజ్ నేను సెకండ్ అప్లికేషన్కి వెళ్ళాలనుకున్నాను అన్నా. సో ఇప్పుడు చూద్దాం. సో క్లయింట్ అప్లికేషన్ 2 సపోజ్ మనం ఇక్కడ లాగిన్ అంటాం. సో లాగిన్ అన్నప్పుడు మనకి ఇక్కడ సేమ్ లాగిన్లోకి వెళ్తుంది. సో క్లయింట్ అప్లికేషన్ 2 లో ఉన్నాం ఇప్పుడు. సో జనరేట్స్ ఎస్ఎస్ఓ టోకెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవుతున్నాం. సో లాగిన్ అథెంటికేషన్ సర్వర్కి వచ్చింది లాగిన్. అండ్ నా
ఇక్కడ ఏ యూజర్ డీటెయిల్స్ అయితే మనం ప్రొవైడ్ చేసామో ఆ యూజర్ డీటెయిల్స్ని బేస్ చేసుకొని చెక్ చేస్తుంది క్రెడెన్షియల్స్ అండ్ జేడబ్ల్యూటీని చెక్ చేస్తుంది అండ్ జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ టోకెన్ జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ లాగిన్ సక్సెస్ అయిన తర్వాత సెషన్లో యూజర్ నేమ్ అండ్ జేడబ్ల్యూటీ స్టోర్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎస్ఎస్ఓ రీడైరెక్ట్ అన్న. ఎప్పుడైతే ఎస్ఎస్ఓ రీడైరెక్ట్ అవుతున్నాం నెక్స్ట్ వన్ ఏంటంటే అగైన్ ఇక్కడ జనరేట్స్ ఎస్ఎస్ఓ టోకెన్. ఇప్పుడు క్లయింట్ అప్లికేషన్ 2లోనే ఉన్నాం. క్లయింట్ అప్లికేషన్ 2 నుంచి ఎక్కడికి వెళ్తున్నాం, జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్. అథెంటికేషన్ సర్వర్కి వచ్చాం. అథెంటికేషన్ సర్వర్లో ఇక్కడ మనకి ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ యూజర్ డీటెయిల్స్. అథెంటికేషన్ సర్వర్ ఎస్ఎస్ఓ టోకెన్ అనేది జనరేట్ అయింది అండ్ డేటాబేస్లో స్టోర్ అనేది కూడా అయింది ఇక్కడ. ఒకసారి డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. ఇంకా సేవ్ చేంజెస్ చేయలేదు, చూద్దాం. మనం క్రియేట్ చేసింది అథెంటికేషన్ సర్వర్ డిబి. టేబుల్స్ ఎస్ఎస్ఓ టోకెన్ మనం క్రియేట్ చేసిన టేబుల్, అలాగే ఐడెంటిటీ తీసుకున్నాం కాబట్టి లైక్ ఆ టేబుల్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఎస్ఎస్ఓ టోకెన్లో మనకి డేటా యాజ్ ఆఫ్ నో ఎస్ఎస్ఓ టోకెన్ ఇంతవరకు జనరేట్ అవ్వలేదు. ఇప్పుడు యాక్చువల్గా మనము క్లయింట్ అప్లికేషన్ 2లో ఉన్నాం. అంటే ఇంతకుముందు అథెంటికేషన్ దానిలో ఉన్నాం కదా, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు సేవ్ అయింది. రైట్. ఇప్పుడు యూజ్ ఫస్ట్ టైం మనకి యూజ్ చేయదు. రైట్. అండ్ ఇక్కడ కంటిన్యూ చేసేద్దాం. అథెంటికేషన్ సర్వర్ టైం టేకింగ్ ఉండొచ్చు. అందుకని ఎక్స్పైర్ అయింది. 10 minutes ఇచ్చినట్టున్నాం స్టార్టింగ్లో. అప్లికేషన్ 2 నేను స్టాప్ చేస్తున్నాం. మళ్ళీ రన్ చేద్దాం. డీబగ్గర్ అనేది లేకుండా షిఫ్ట్ బ్రేక్ పాయింట్స్ అన్ని తీసేద్దాం. రైట్. బ్రేక్ పాయింట్స్ అన్ని తీసేసి రన్ చేసి చూద్దాం. క్లయింట్ అప్లికేషన్ 1లో కూడా బ్రేక్ పాయింట్స్ రిమూవ్ చేద్దాం. అండ్ ఇన్ ది సేమ్ వే రీసోర్స్ సర్వర్లో కూడా రిమూవ్ చేద్దాం.
అండ్ అలాగే అథెంటికేషన్ సర్వర్లో కూడా రిమూవ్ చేద్దాం బ్రేక్ పాయింట్స్. సో ఇది ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి ఇవి, ఇది కూడా. అండ్ ఇప్పుడు క్లయింట్ అప్లికేషన్ని రన్ చేసాం అగైన్. సో ఇప్పుడు లాగిన్ అవుతుంది. సో SSO రీడైరెక్ట్. సో లైక్ ఇది క్లయింట్ అప్లికేషన్ 1 నుంచి రిక్వెస్ట్ చేస్తున్నట్టుంది. రీడైరెక్ట్ అవుతానే ఉంది. సో ఇది అథెంటికేషన్ సర్వర్, ఇది రీసోర్స్ సర్వర్, అండ్ సో ఇది వచ్చేసి లైక్ ఫస్ట్ అప్లికేషన్, లైక్ మనం డేటా గెట్ చేసుకున్నాం కదా, పబ్లిక్ డేటా అలాగే ప్రొటెక్టెడ్. టైం ఎక్కువ తీసుకుంది. యాక్చువల్లీ రిమూవ్ చేస్తున్నాం అండ్ మళ్ళీ అగైన్ వన్స్ ఇంకొకసారి ట్రై చేద్దాం. సో ఆల్రెడీ ఈ రెండు రన్నింగ్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ అప్లికేషన్ రన్ చేస్తున్నాం. సో లాగిన్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ మనకి ఇక్కడ పబ్లిక్ డేటా, ప్రొటెక్టెడ్ డేటా, మీన్ రీసోర్స్, ఇది రీసోర్స్ని మనం యాక్స్ అనేది చేసుకున్నాం. ఓకే, అండ్ నౌ సెకండ్ అప్లికేషన్ రన్ చేద్దాం. సో సెకండ్ అప్లికేషన్ రన్ చేసినప్పుడు సో అప్పటికి మనకి SSO టోకెన్ అనేది జనరేట్ అవ్వదు. లైక్ SSO లింక్ క్లిక్ చేసిన తర్వాత అవుతుంది. అండ్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత సెకండ్ అప్లికేషన్లో SSO రీడైరెక్ట్. సో SSO రీడైరెక్ట్ మీన్స్ సో అప్లికేషన్ 1కే వెళ్తుంది. అప్లికేషన్ 2 కూడా మనకి సేమ్ అప్లికేషన్ 1లో ఏదైతే ఉందో కదా 7283, యాక్చువల్గా ఇది అప్లికేషన్ 1 ఉంది. 7283, ఇది 7283. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ 1 రన్ చేద్దాం. సో లాగిన్ అయిన తర్వాత అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళేసి మనకి JWT టోకెన్ జనరేట్ చేసి మళ్ళీ అగైన్ వచ్చేసి పర్టికులర్ క్లయింట్ ఏదైతే ఉంటుందో బ్రౌజర్లో సెషన్ మనకి స్టోర్ అవుతుందో తెలిసిందే.
సో పబ్లిక్ డేటాని యాక్సెస్ చేసుకుంటున్నాం అంటే జేడబ్ల్యూటీ టోకెన్ అనేది మనకి వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి, అండ్ అలాగే ప్రొటెక్టెడ్ డేటాని కూడా మనం తీసుకుంటున్నాం. సో గెట్ ప్రొటెక్టెడ్ డేటా ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అప్లికేషన్కి వెళ్దాం. సో సెకండ్ వన్, సో ఎస్ఎస్ఓ రీడైరెక్ట్ ఉంది సెకండ్ అప్లికేషన్లో. ఎస్ఎస్ఓ రీడైరెక్ట్ లేఅవుట్లో చెక్ చేద్దాం. ఎస్ఎస్ఓ రీడైరెక్ట్ అనేది నాకు ఎక్కడ ఉంటుంది, ఏ యాక్షన్ మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం అనేది. సో జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్. సో అకౌంట్ కంట్రోలర్లో సో జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్, లైక్ టోకెన్ వచ్చేసి మనము సెషన్స్ నుంచి తీసుకుంటున్నాం. అండ్ టోకెన్ ఎంటీ అయితే లాగిన్లోకి వెళ్తున్నాం, అదర్వైజ్ జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్. సో టోకెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. జనరేట్ ఎస్ఎస్ఓ టోకెన్ దట్ మీన్స్ సపోజ్ మనకి ఇది రెస్పాన్స్ జనరేట్ అవుతుంది అనుకున్నాం. రైట్. సో కాన్ఫిగరేషన్ దట్ మీన్స్ ఫైనల్గా సపోజ్ ఎస్ఎస్ఓ టోకెన్ కనుక మనకి జనరేట్ అయితే, లైక్ ఎస్ఎస్ఓ టోకెన్ జనరేట్ అయితే యాక్చువల్గా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే లైక్ క్లయింట్ అప్లికేషన్ వన్ బేస్ యూఆర్ఎల్లోకి నావిగేట్ చేస్తున్నాం. రైట్. ఎస్ఎస్ఓ టోకెన్ సో ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని క్లయింట్ అప్లికేషన్లోకి నావిగేట్ అవుతున్నాం. దట్ మీన్స్ రీడైరెక్ట్ అవుతున్నాం. రైట్. క్లయింట్ అప్లికేషన్ యూఆర్ఎల్ మనం ఏదైతే తీసుకుంటున్నామో ఇక్కడ క్లయింట్ అప్లికేషన్ వన్ డాట్ బేస్ యూఆర్ఎల్ ఏదైతే తీసుకున్నామో దానిలోకి నావిగేట్ అవుతున్నాం. సో కరెక్ట్గానే వచ్చినట్టు మనకి. రైట్. సో ఎప్పుడైతే ఎస్ఎస్ఓ రీడైరెక్ట్ చేస్తున్నామో క్లయింట్ అప్లికేషన్ వన్ లోకి మనం రీడైరెక్ట్ అవుతున్నాం. రైట్. ఓకే. సో మనం ప్రాపర్గానే వచ్చినట్టు. సపోజ్ కనుక ఇక్కడ కనుక మనకి లైక్ అది ఎస్ఎస్ఓ టోకెన్ వ్యాలిడేట్ చేసిన తర్వాత సపోజ్ మనం రీసోర్స్ ఏదైతే ఉంటుందో రీసోర్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే సేమ్ క్లయింట్ టు అప్లికేషన్ నుంచి మళ్ళీ అగైన్ మనం హోమ్ కంట్రోలర్లో లైక్ ఈ మెథడ్స్ ఏదైతే ఉంటుందో అంటే లైక్ ఈ పబ్లిక్ డేటా ప్రొటెక్టెడ్ డేటా అని గెట్ మెథడ్స్ ఏదైతే మనం కాల్ చేస్తున్నామో, సో అలానే మనం ఏదైనా రీసోర్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్న మెథడ్ని మనం అప్లికేషన్ టూ నుంచి మనం కాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సో కొంచెం కాంప్లికేటెడ్గా లేక కొంచెం కన్ఫ్యూజన్గా ఉండి ఉండొచ్చు, బట్ కోడ్ కూడా ఆల్రెడీ ప్రొవైడ్ చేసినాను కాబట్టి ట్రై చేయండి. సో ఇది కూడా ఫ్యూచర్లో మనకి మంచి కాన్సెప్ట్ అవుతుంది. ఇంపార్టెంట్ కాన్సెప్ట్ యాక్చువల్లీ ఇది. రైట్. సో న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.